హై వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి 7వ పాఠము సత్య మార్గము సరళ భారతిలోనిది. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్. మీ వద్దనున్న ఏదైనా ఒక నాణాన్ని గమనించారనుకోండి. ఆ నాణము కింద ఒక జాతీయ చిహ్నం ఉంటుంది. ఆ యొక్క జాతీయ చిహ్నం కింద ఏం రాసుంటుంది? సత్యమేవ జయతే అని రాసుంటుంది. చూడండి, సత్యం ఎప్పుడు జయిస్తుంది అనేటువంటిది అక్కడ రాసుంది. చూడండి, ఇక్కడ బాపు చేసినటువంటి తప్పుని తన తండ్రి దగ్గర ఏ విధంగా ఒప్పుకుంటున్నాడు అనేటువంటిదే ఈ యొక్క పాఠం యొక్క సారాంశము. తెలిసి తెలియని చిన్నతనమున బాలుడొక్కడు తప్పు చేసెను. తప్పు చేసిన వెంటనే తన తప్పును అతడు తెలుసుకునేను. తను చిన్నతనంలో మనం అందరం తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులు చేసి మనము మన యొక్క తప్పుల్ని సరిదిద్దుకుంటూ ఉంటాము. ఆ విధంగా చేసినటువంటి తప్పు వచ్చేసి ఒకటి ఉన్నిందంట. తను తప్పు చేసిన వెంటనే తన యొక్క తప్పును వచ్చేసి తెలుసుకున్నాడు. తన తండ్రికి చెప్పాలని అనుకున్నాడు అనమాట. తల్లిదండ్రులు గురులు హితులకు తెలియకుండా తప్పు చేయుట. కొంతమంది తల్లిదండ్రులకు, గురువులకు, హితులకు, ఫ్రెండ్స్కి కూడా చెప్పకుండా కొన్ని తప్పులు చేస్తాము మనం. పాపమనియడు పరమ సత్యము పాఠమునందు నానతడు చదివాను. అన్నీ ఇది చాలా తప్పుతో కూడినటువంటిది అని ఈ యొక్క పరమ సత్యాన్ని వచ్చేసి తెలుసుకున్నాడు. ఏం చేయాలో తనకి తెలియలేదనమాట. ఫ్రెండ్స్ చెప్పలేదు, తల్లిదండ్రులకు చెప్పలేదు, తర్వాత గురువులకు కూడా చెప్పకుండా ఒక తప్పు చేశాడు. తాను చేసిన తప్పు వెంటనే తండ్రి దగ్గర చెప్పవాలనని మనసునందున ఎంచి బాలుడు తాను ఎలాగైనా చేసినటువంటి తప్పుని దాన్ని వచ్చేసి మదనపడిపోతూ ఉన్నాడు. కొన్ని రోజులుగా మదనపడిపోతూ ఉన్నాడు అనమాట. మనసులో బాధపడిపోతూ ఉన్నాడు. ఎలాగైనా సరే తండ్రికి చెప్పాలి, నేను చేసినటువంటి తప్పుని తెలియచేయాలి, తప్పును తగిన దండన పడియగోరి అతడిట్టుల పత్రమందున తుదకు వ్రాసి తండ్రికి ఇచ్చాడనమాట. ఆ మొత్తం వచ్చేసి తండ్రికి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క లెటరు రాసి తండ్రికి ఇచ్చాడనమాట. ఏమని రాస్తుంది అంటే ఆ యొక్క లేఖలో, చెప్పగుండగా మీకు తండ్రి తప్పునొకటి మీకు చేసిది. నేను చెప్పకుండా మీకు చెప్పకుండా నేను ఒక తప్పు పని చేశాను. తప్పు చేసిన వెంటనే నా తప్పు నేను తెలుసుకున్నాను. అది చేసిన తప్పు అని నేను తెలుసుకున్నాను. వెంటనే మీకు వచ్చేసి అట్టి తప్పుకు ఉచితమైనటువంటి అట్టి దండన నాకు వేయుడు. ఆ దండన అంటే తప్పు చేశాను కాబట్టి దాన్ని నన్ను దండించండి అని చెప్తున్నాడు అనమాట. అట్టి తప్పుకు ఉచితమైన అట్టి దండన నాకు వేయుడు అనేది పత్రము తండ్రి నొసగి వినయములారగా నిలిచే బాలుడు. ఒక బాలుడు వచ్చేసి ఈ విధంగా వినయంతో నిలుచుకున్నాడు అనమాట. నేను చేసినటువంటి తప్పు నన్ను వచ్చేసి ఎలాగైనా క్షమించండి అని చెప్పేసి తండ్రి ముందు నిలుచుకొని ఒక లెటర్ రాసి చేతిలో పెట్టాడు. వెంటనే ఆ తండ్రి పత్రమంతయు చదివి ఆయన పట్టరాని సంతసముతో చేసినట్టే ఒప్పుకొంటివి. నువ్వు చేసినటువంటి తప్పుని అలాగే ఒప్పుకున్నావు, వలదు దానికి శిక్ష ఏమియో. అంటే చేసిన తప్పు మనము ఒప్పుకునేసామనుకోండి, అది మనకు శిక్ష అనేటువంటిది కొన్ని దగ్గర శిక్ష అనేటువంటిది ఉండదు. సో ఆ విధంగా వచ్చేసి నువ్వు చేసింది ఒప్పుకునేసావు కాబట్టి దానికి శిక్ష అనేటువంటిది లేదు. ఎల్లవేళలా నిజము పలుకుము. ఎప్పుడు వచ్చేసి నిజాన్ని చెప్పు. నిజము ఎప్పటికీ వచ్చేసి మంచిది, నిజము మాట్లాడాలి ఎప్పుడు వచ్చేసి అనుచు తనయుని సత్యసంధత కాదినమ్మనే బీజమేసెను. ఈ విధంగా వచ్చేసి సత్యమునే పలకాలి, జీవితాంతము సత్యాన్నే పలకాలి అని చెప్పేసి బీజం వేశారనమాట తండ్రి. సో చిన్ననాడే సత్యసంధత చూపి పెద్దల మెప్పు పొందిన బాలుడే మన జాతిపిత అయి పూజలందిన గనుడు బాపు. చిన్నప్పుడే వచ్చేసి పెద్దల దగ్గర వచ్చేసి మెప్పు పొందాడు. అంటే మెప్పు పొందడం అంటే తాను చేసిన తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి తండ్రి వచ్చేసి అంటే బాగా తను వచ్చేసి పొగడ్డం అనమాట. అంటే ఆహా, తప్పు చేసినా కానీ అతను ఒప్పుకున్నాడు అనేటువంటిది ఆ విధంగా బాలుడిని వచ్చేసి ప్రోత్సహించడం వలన ఆ బాలుడే ఎవరు అంటే జాతిపితే అయినటువంటి మన యొక్క గాంధీ గారు అనమాట, బాపు గారు. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకునేది ఏంటి? విమర్శ అనేటువంటి చేసుకోవాలి. అంటే మనం చేసేది ఏమేమి తప్పులు చేస్తున్నాము అనేటువంటి తెలుసుకోవాలి. సత్యాన్ని పలకాలి, తప్పు అనేటువంటి మాట్లాడకూడదు. తప్పు చేస్తే ప్రాయశ్చిత్త పడాలి. చేసిన తప్పులు దిద్దుకోవాలి. మనం ఏం చేసాము, మనం ఎలాంటి తప్పులు చేస్తూ ఉన్నాము అనేటువంటి తప్పులని సరిదిద్దుకోవాలి. అప్పుడే ఆత్మవిశ్వాసంతో ఆనందంగా ఉండవచ్చు. ఎప్పుడు వచ్చేసి సంతోషంగా ఆత్మవిశ్వాసంతో ఉండొచ్చు అనమాట. మనపైన మన నమ్మకం అనేటువంటిది ఉంచాలి అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము. అదేవిధంగా ఎల్లప్పుడూ నిజాన్నే పలకాలి అనేటువంటిది కూడా తెలుసుకున్నాము.